అందరికీ నమస్కారం. గత కొద్ది రోజుల క్రితం ఒక ఆధునిక కవిగా రాసినటువంటి కొన్ని పద్యాలను వాటి భావాలను వివరించాను. ఆయన రాసినవే కొన్ని పద్యాలు ఈరోజు వివరించే ప్రయత్నం చేస్తాను. అవేంటంటే, తప్పులెన్ను వారు తమలోని లోపాలు తెలుసుకోరని కవిగారు ఇంకో పద్యం కూడా చెప్పడం జరిగింది. అదేంటంటే, తనదు కంటిలోన పెనుదూలముండగా పరుని కంటి నలుసు పట్టజూచు వాని వీపు నలుపు వాడేమి ఎరుగురా భావి భాగ్యదాత బాలనేత. అంటే తన కంటిలో దూలాన్ని ఉంచుకొని, అంటే తన వద్ద పెద్ద తప్పులు పెట్టుకొని ఎదుటివాడి కంటిలో నలుసును చూస్తాడు. అంటే ఎదుటివారిలో చిన్న చిన్న లోపాలను ఎత్తి చూపాలని చూస్తాడు. అందుకే వేమన్ అంటాడు, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు అంటాడు. శ్రామిక శక్తిని గుర్తించాలని చెబుతూ, తాజ్మహల్ సొంపు షాజహానుని తెంపు కవుల కవనమందు కదలుచుండు కార్మిక భుజశక్తి కనిపించదేమాయ. అంటే తాజ్మహల్ అందం షాజహాను నిర్మించిన తీరును కవులు తమ కావ్యాలలో వర్ణిస్తారు, కానీ ఆ నిర్మాణం అలా కావడానికి కారణమైన కార్మికుల శ్రమను ఎవరూ గుర్తు చేసుకోరని భావము. అందుకే శ్రీశ్రీ అంటాడు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని. తాజ్మహల్ అందం చూసి మురిసిపోవడం కాదు, అది అంత అందంగా తయారు కావడానికి కారణమైనటువంటి ఆ కార్మికుల యొక్క నైపుణ్యాన్ని మెచ్చుకోవాలని చెప్పే అర్థంలో కవిగారు అలా చెప్పాడు. మాతృభాష గొప్పతనాన్ని గురించి వివరిస్తూ, పంచదార కన్నా పాలమేగడ కన్నా తీయదనము చిలుకు తెలుగు పలుకు భాషలందు తెలుగు భాషయే లెస్సరా భావి భాగ్యదాత బాలనేత. పంచదార పాలు మీద చిక్కగా కట్టిన మేగడ కన్నా తెలుగు భాష తీయగా ఉంటుంది. అన్ని భాషల కంటే తెలుగు భాష గొప్పదని శ్రీకృష్ణదేవరాయలు చెప్పి ఉన్నారు. అంటే తెలుగు అజంత భాష, సులభంగా మాట్లాడవచ్చు, సులభంగా అర్థం చేసుకోవచ్చు. అందుకే అన్ని భాషల కంటే మన తెలుగు మంచి భాష అని చెప్పే అర్థంలో. పైగా మాతృభాషని గౌరవించాలి కూడా. మంచిగా మాట్లాడడం వలన మర్యాద వస్తుందని చెబుతూ, కోకిలమ్మ కూత కొత్తదనము గూర్చు కాకి కంఠమేమో కటువు గొలుపు మాట మంచిదైన మర్యాదకేమాయ భావి భాగ్యదాత బాలనేత. అంటే కవి కోకిల కంఠం మధురంగా ఉంటుంది, వినాలనిపిస్తుంది. కాకి గొంతు వినడానికి ఎవరు ఇష్టపడరు. పైగా అది మన ఇళ్ల ముందు అరుస్తుంటే దాన్ని తోలి పారవేయాలని చూస్తారు, కానీ మెచ్చుకోవడానికి ప్రయత్నించరు. కాబట్టి మర్యాదగా మాట్లాడితే ప్రతి వారికి ఇష్టలవుతారు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఒక సామెత. కొంతమంది మాతృభాషను కాదని ఇంగ్లీషును ఇష్టపడతారు. అది మంచిది కాదని చెప్పు సందర్భంలో కవి ఇలా చెప్పి ఉన్నారు. ఆంధ్ర భాష విడిచి ఆంగ్ల భాషను నేర్చి మాతృమూర్తి ప్రేమ మంటగలుపు మాతృద్రోహితోడ మనకేల నేస్తంబు భావి భాగ్యదాత బాలనేత. మాతృభాష అయిన తెలుగును వదిలి ఇంగ్లీషు మంచిదని, ఇంగ్లీషు మాట్లాడితే తెలివైన వాళ్ళని, ఇంగ్లీషు వస్తే ఉద్యోగాలు వస్తాయని కొంతమంది భావిస్తారు. తమ పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడుతున్నారని చూసి సంబరపడిపోతారు. అలాంటి వారు మాతృభాషకు ద్రోహం చేసిన వారు అవుతారని కవి యొక్క భావన. మన భాషను, మన మాతృభూమిని, మాతృదేశాన్ని, మాతృమూర్తిని గౌరవించాలి. అందుకే ఇంట గెలిచి రచ్చగలమని పెద్దలు చెప్తారు.